సో మీ వయసు నేను గెస్ట్ చేయలేకపోయాను ఫస్ట్. అవునండి. అవునండి. ఏంటి సార్ మీ ఫిట్నెస్ సీక్రెట్? ఫిట్నెస్ సీక్రెట్ ఏముంది, వర్కౌట్స్. నేను ఒకప్పుడు రెజ్లర్ని, ఓకే. బ్లాక్ బెల్ట్ కరాతే. మా ఓకే. గురుగారు ఆర్విటి మణి గారు, ఓహో. అందరు వరల్డ్ మొత్తం అందరికి తెలుసు. ఉమ్. తర్వాత కుస్తీలు పట్టేవాడిని. మా గురుగారు వచ్చి తెనాలి ఖాదర్ పైల్వాన్ అని చెప్పేసి ముస్లిం ఆయన, ఓకే. ఆయన ద్వారా నేను రెజ్లింగ్ నేర్చుకున్నాను. సో ఇవన్నీ ఉండటం వల్ల మనం ఆ రోజుల్లో కేవలం స్టంట్స్ మాత్రం చేసేవాడిని. ఓకే. నేను సినిమా ఫీల్డ్కి వచ్చింది ఏదో పెద్ద వేషాలు వేద్దామని వచ్చాం, కానీ మన పర్సనాలిటీ అది ఇది చూసి కొంతమంది డైరెక్టర్లు, రాఘవేంద్ర గారు, కేఎస్ఆర్ దాసు, వీళ్ళందరూ వచ్చి నువ్వు డబ్బు సంపాదించాలనుకుంటున్నావా, ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నావా? ఆర్టిస్ట్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది, డబ్బు సంపాదించాలంటే ఇమ్మీడియట్గా నువ్వు గుండు కొట్టేసి, నువ్వు గుండు కొడితే ఖచ్చితంగా బాంబే షెట్టిలా ఉంటావు. ఓకే. బాంబేలో ఒక పెద్ద షెట్టి మాస్టర్ ఉంటాడు. అచ్చా. ఆయన ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, ఆయన పేరు చెప్తేనే అక్కడ పెద్ద హడళ్ళు. ధర్మేంద్ర అయినా అమితాబ్ బచ్చన్ అయినా ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఆయన కుర్చీలో కూర్చుంటే వాళ్ళు వచ్చి ఎదురుగుండా వచ్చి సెల్యూట్ చేయాలి, కానీ ఈయన లేచి సెల్యూట్ చేసే వ్యక్తి కాదు. మంగళూరు నుంచి వచ్చాడు, కానీ బాంబేలో ఒక పెద్ద డాన్ అనే చెప్పొచ్చు. ఆ రేంజ్ లో ఎప్పుడు ఫేస్ లో నవ్వు అనేది ఉండనే ఉండదు. గుండు కొడితే మేమిద్దరం అన్నదమ్ముల్లా ఉంటాం, కవల పిల్లల్లా ఉంటాం. అంత పోలిక మా ఇద్దరికి. ఎముడికి మొగులో నిజంగా అదేనా కంప్లీట్ గుండు కదా? అవును, ఆ సినిమాలో. ఎస్, భలే భయంకరంగా ఉంటారు. నేను 1 సంవత్సరం కాదు, దాదాపు ఒక 25 years గుండె. 25 years గుండె. ఎందుకంటే ఎప్పుడైతే రాఘవేంద్ర చెప్పారో, ఓకే, నువ్వు డబ్బు సంపాదించాలనుకుంటే ఇది మెయింటైన్ చేయి, నీకు ఆల్రెడీ మంచి ఫైటర్, నువ్వు ఇది వర్కౌట్ అయిపోద్దని. అందుకే అన్ని భాషలు చేశాను నేను. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, పంజాబీ, ఒరియా అన్ని భాషలు చేశా. కానీ గ్రూప్ లో నేను రాను, అన్ని సోలో ఫైట్సే. ఇప్పుడు సోలో డాన్సర్స్ ఎలాగో సోలో ఫైట్స్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఆ రోజుల్లో నా ఎక్కువ సినిమాలు తెలుగు అంటే చిరంజీవి గారు, రామారావుతో మా ప్రయాణం స్టార్ట్. తర్వాత ఇక యాక్షన్ అయ్యేటప్పటికి చిరంజీవి గారు, బాలకృష్ణ అందరితో చేసుకుంటూ వచ్చాం. అటు తమిళ్కి వెళ్ళేటప్పటికి రజనీకాంత్, ఆయన సినిమాలో 20 సినిమాలు చేశారు. బాగా క్లోజ్, రజనీకాంత్ గారు బాగా క్లోజ్ మనకి. నెక్స్ట్ విజయకాంత్, సత్యరాజ్, వీళ్ళతో చేసుకుంటూ వచ్చిన. నెక్స్ట్ అటు కన్నడకి వెళ్తే కన్నడ రాజ్ కుమార్, అంబరీష్, విష్ణువర్ధన్, శ్రీనాథ్, వీళ్ళందరితో అనంత్ నాగ్, శంకర్ నాగ్, ఇట్లా. ఇక్కడ మలయాళంకి వచ్చేటప్పటికి ప్రేమ్ నజీర్, మధు, మమ్మూటి, మోహన్ లాల్, బాలంకి నాయర్, ఇట్లా వీళ్ళతో చేసుకుంటూ. బాలీవుడ్ లో అక్కడ అంటే నేను స్టార్టింగ్ విత్ జితేందర్. ఓకే. ఎందుకంటే రాఘవేంద్ర గారు వచ్చి తెలుగు సినిమాని హిట్ అయితే అదే సబ్జెక్ట్ ని మళ్ళీ హిందీలో చేసేవారు. సింహాసనమా? కాదండి, అన్ని సినిమాలు, వేటగాడు, జస్టిస్ చౌదరి, లాయర్ విశ్వనాథ్, అట్లా మొత్తం అన్ని సినిమాలు డబ్ చేసి వీళ్ళే డైరెక్ట్ చేసేవాళ్ళు. ఫస్ట్ జితేందర్తో స్టార్ట్ అయింది. తర్వాత అలా చేసుకుంటూ అందా ఖానూన్ చేశా. అమితాబ్తో కాదు, హేమమాలినితో వర్క్ చేశా. నెక్స్ట్ ఇన్కిలాబ్ సినిమా, అమితాబ్ బచ్చన్తో ఫైట్, సోలో ఫైట్. తర్వాత ధర్మేంద్ర గారితో చేశా, సినిమా పేరు గుర్తులేదు, చేశా. వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా. శత్రుఘ్న సిన్హా నన్ను ఒక సినిమా పేరు తెలియదు కానీ వచ్చి వాటేసుకున్నాడు. ఎంత బ్రహ్మాండంగా హిందీ మాట్లాడుతున్నావు అసలు, అంత పెద్ద లెంతీ డైలాగ్ కూడా వితౌట్ ప్రాంప్టింగ్ చెప్పేస్తున్నావు, యాక్టింగ్ బాగుంది, అన్ని బాగుంది, నువ్వు ఎందుకు బాంబే వచ్చాకూడదు, ఇక్కడే ఏం చేస్తున్నావా నువ్వు అని చెప్పేసి. అట్లా శత్రుఘ్న సిన్హా కాదు, మన మిథున్ నాకు బాగా క్లోజు, జాకీ ష్రాఫ్, వీళ్ళందరూ వచ్చి మా అవుట్ హౌస్ ఇస్తాం, మీరు అక్కడికి వచ్చేయండి, నేను రికమెండ్ చేస్తాను, అది ఇది అని చెప్పి నేను కూడా ప్రిపేర్ అయిపోయా, వెళ్ళిపోదాం అనేసి. కేసీ బొకాడే అని చెప్పేసి ఒక పెద్ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆల్సో, అమితాబ్ బచ్చన్ పెట్టి చాలా సినిమాలు తీసాడు, ఆజ్కా అర్జున్ ఆయన చేశాడు. ఆయన కంపెనీకి పర్మనెంట్, నేను ఫైట్స్ గిట్స్ ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోయి చేసేవాళ్ళు. ఆయనతో చెప్పా ఈ విషయం, ఇట్లా వాళ్ళందరూ పిలుస్తున్నారు అంటే ఆయన ఒకటి చెప్పాడు, నేను పుట్టింది పూనా, పెరిగింది కొంతవరకు బాంబే. తెలుగు వాళ్ళు కారా మీరు? తెలుగు వాళ్ళు సార్, నేను చౌదరినే. పూనాలో ఫాదర్ ఆర్మీ, అందుకని ఊర్లు తిరగడం. నేను చదివింది బాంబేలో ఫాతిమా హై స్కూల్, నాకంటే జూనియర్ జాకీ ష్రాఫ్. అది సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత తెలిసింది, అంతకుముందు మనకు తెలియదు, సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత తెలిసింది, నీకంటే జూనియర్ నేను అన్నాడు. నాకు హిందీ, మరాఠీ, పంజాబీ. జాకీ ష్రాఫ్ ఏదో రౌడీ చీటరు, రోడ్ల మీద తిరిగాడు, అతను తీసుకొచ్చి హీరోని చేశారు, చాలా తప్పది. ఆయన చాల్లో ఉండేవాడండి,
చాల్లో ఉంటాం, ఆయన తప్పు కదా. చాల్ అంటే తెలుసుగా మీకు? తెలియదు. చాల్ అంటే బాంబేలో వచ్చేసి గోడలు ఉండవు, గోడలు ఉండదు, మామూలుగా ఒక షీట్స్ లాగా సైడ్ లో, ఈ సిమెంట్ షీట్స్ ఉంటాయి, షీట్స్ ని సైడ్ లో ఉంటుంది గోడలాగా, పైన వచ్చి అక్కడ షీటే, అది ఇనప షీట్, దానిపైన వర్షం పడకుండా మన లారీల పైన కప్పుతారు చూడండి, తార్పాయి, ఆ తార్పాయి వేసి అలాంటి ఇంట్లో నుంచే వచ్చింది ఆయన వచ్చింది. ఇప్పుడు అలాంటి చాల్లో ఉండే వ్యక్తి మరి ఆ సర్కిల్ వాళ్ళు ఆ పొరికితనం ఉంటుంది కదా, అందుకే అతను లాంగ్వేజ్ కూడా మీకు ఉంటుంది, అరే గావుడు, అది ఇంకా మారలా అతనికి, అది అతనికి బాగుంది కాబట్టి అతన్ని మెయింటైన్ చేస్తున్నాడు. అతను అనుకుంటే మార్చుకోవచ్చు, కానీ అది మెయింటైన్ చేస్తున్నాడు. అతను ఆ చాల నుంచి వచ్చిన దానివల్ల ఆ భాష గీష అది పక్కా రౌడీ షీటర్ లాగా అనిపిస్తుంది. ఆయనతో సినిమా చేస్తున్నప్పుడు అతను ఏదో మంచి కాస్ట్లీ కార్, ఆ కారులో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు నన్ను, తీసుకెళ్ళి ఆ చాలలో చూపిస్తే వాళ్ళందరూ వచ్చారు, భయ్యా భయ్యా అని, అందరికి 100 రూపాయలు 200 ఎంత పడితే అంత డబ్బులు ఇచ్చి, వాళ్ళు ఛాయ్ ఇంట్లో పెట్టి తీసుకొస్తే మా ఇద్దరికి ఛాయ్ దాపి ఇక్కడి నుంచే నా లైఫ్ స్టార్ట్ అయింది అని చెప్పి బోళా శంకరుడు చాలా మంచివాడు, బంగారం అని చెప్పొచ్చు. అవునా? అంత మంచి మనిషి. సో సార్, ఇండియా నిజంగా ఇండియా మొత్తం నటించిన చాలా అరుదైన ఆర్టిస్టులు మీరు అనుకుంటా ఒక. అవునండి కదా? అవునండి. ఎలా అనిపిస్తుంది మీకు? గర్వం అనిపిస్తుంది, ఫీల్ ప్రౌడ్. భాషలు అన్నింటిలో నటించాను. తర్వాత మీరు స్టార్టింగ్ లో మాట్లాడేటప్పుడు నాకు వేషం ఇస్తారా, అది నా బ్లడ్ లోనే లేదు సార్. వస్తేనే చేస్తా, లేకపోతే చేయను. లేకపోతే నేను హైదరాబాద్ లో ఉండాల్సిన పని లేదు, నేను చెన్నైలో ఉండేవాడిని. చెన్నైలో నాకు తమిళ సినిమాలు ఒకప్పుడు చేశాం కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను అనుకుంటే మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్ మొత్తం కొత్త వాళ్ళు. ఇప్పుడు ఆ రోజుల్లో మాకు ఎస్పి ముత్తురామన్, ఎస్ఏ చంద్రశేఖర్, విజయవాడ ఫాదరు, వీళ్ళందరూ బాగా పరిచయం. కెఎస్ రవికుమారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గర ఉన్న అసోసియేట్స్ వాళ్ళ పెద్ద డైరెక్టర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడగొచ్చు, వేషాలు అడిగితే వస్తాయి, అడగదలుచుకున్నాను. ఇక్కడ నాకు ఆదరణ ఇక్కడ ఉంది, నాకు ఉంది, అదే చెప్తుంటాను. అంటే ఎందుకు అలా అన్నానంటే, ఒక 2-3 సార్లు మీరు ప్యాకప్ చెప్పేసి వెళ్ళిపోయారు హైదరాబాద్ నుంచి, ఇక ఈ సినిమాలు నాకు ఎవరు ఆ వేషాలు ఇవ్వట్లేదు ఏంటి అని. అవునా? లేదు, అట్లా నేను ఎప్పుడు వెళ్ళలేదు. నో నో నో, అది ఫాల్స్ సెటప్. అది ఇవ్వట్లేదు అనే సమస్య లేదు. అంటే మీరు ఒక దశలో ఈఎంఐలు కూడా కట్టుకోలేని స్థితిలో. అవును, అది ఓకే, అదే కదా మరి, వేషాలు లేకనే కదా. వేషాలు లేక ఓకే, బట్ నేను ఇండస్ట్రీకి వచ్చేసి చెన్నైకి వెళ్ళిపోదాం, ఇక ఇక్కడ నా వల్ల కాదు అనుకొని మూట సర్దిన విషయం కరెక్టే కదా. కరెక్టే, అది వెళ్ళిపోయాను. బట్ నేను ఎక్స్ప్రెస్ చేయలే ఒక ప్రొడ్యూసర్ దగ్గర, డైరెక్టర్ దగ్గర, బాబు ఇక చాలు, నాకు ఎవడు వేషాలు ఎవరు ఇక్కడ, ఇక నేను రాను అంటే ఈ రోజు నేను వచ్చేవాడిని కాదు. అట్లా నేను గుడ్ బై చెప్పుంటే, అట్లా మనం డిసైడ్ చేసుకుని వెళ్ళిపోయాం అంతే. ఎందుకంటే ఇల్లు ఈఎంఐ కట్టాలి నిజాంపేటలో, అది కట్టలేకపోయాను. బాగా ఉండింది, బాగా మంచి ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడు కారు గీరు అంతా సెటప్ అంతా బాగుండింది. కొన్ని కారణాల వల్ల రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది. కారణాలు మీకే తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. దాంతో నేను ఇక్కడి నుంచి గుడ్ బై చెప్పి అక్కడికి వెళ్ళి నేను రియల్ ఎస్టేట్ లో పడుద్దాం అని చెప్పి వెళ్ళి మాక్సిమం ఈ రోజు వరకు ట్రై చేస్తున్నా. రేపు జరుగుద్ది, ఎల్లుండి జరుగుద్ది అంటున్నారు. ఒక్కటి జరిగినా చాలు మనకి, ఇంగ్లీష్ పిక్చర్ చేయొచ్చు, ఆ రేంజ్ లో డబ్బులు వస్తాయి. చెన్నైలో కాదు, ఇక్కడ చెన్నైలో రియల్ ఎస్టేట్ అట్లా చేస్తా. బాగుంటుంది అక్కడ, బాగుంటుందని కాదు, అక్కడ కొంచెం సర్కిల్ కొంచెం ఎక్కువ, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎక్కువ కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి, అన్ని పార్టీలు మనకి డిఎంకే సార్, అందులో నో డౌట్ డిఎంకే. ఎందుకంటే మా అధికారంలో ఉందని చెప్తున్నారా? నిజంగానే ఏమండి అధికారంలో ఉన్న పార్టీ అని చెప్తున్నారా? లేదు, అధికారంలో ఉన్న పార్టీ ఏడీఎంకే కదా, ఇది డిఎంకే అపోజిషన్ పార్టీ, కలెంజర్. ఎందుకంటే ఆ గ్రూప్ మొత్తం మనకి బాగా, స్టాలిన్ గారి పరిచయం, నాకు సైదే కిట్టు, సైదే సంపత్, వీళ్ళంతా బాగా పరిచయం మనకి. ఒకప్పుడు మా వైఫ్ కి కౌన్సిలర్ పోస్ట్ ఇస్తా ఉన్నారు, నేనే వద్దన్నా. ఎందుకంటే షీస్ ఫ్రమ్ ఇది ఏమంటారు దాన్ని, ఫిషర్మెన్ క్యాస్ట్ నుంచి వచ్చిన ఆవిడ. ఇక్కడ మీకు ఆంధ్ర ఫిషర్మెన్, తర్వాత ఇక్కడ తెలంగాణ ఫిషర్మెన్, ఆ కథ వేరు. మెడ్రాస్ ఫిషర్మెన్ అనేది ఓల్డ్ సిటీ లాగా, డైలీ
మద్రస్ ఏంటి, కొట్టుకోవడాలు ఏంటి, సెటిల్మెంట్లు అన్నీ జరుగుతుంటాయి. ఆ ఏరియాలో పుట్టి పెరిగిన ఆవిడ మా ఆవిడ. ఓకే. నేను అదే వాడికి ఆ సైదా కిట్టుకు చెప్పా, అతను ఎమ్మెల్యే అతను. నేను చెప్పా సైదా కిట్టు అనే పేరు ఎందుకంటే సైదాపేట, అచ్చా సైదాపేట ఆయన ఏరియా కాబట్టి సైదే కిట్టు, సైదే సంపత్ అని అంటారు. అప్పుడు ఇస్తానంటే నేను చెప్పా, ఇప్పుడే మా ఆవిడ నన్ను కంట్రోల్లో ఉంచింది, రేపు పొద్దున పోస్ట్ గిస్ట్ దొరికితే ఇంకా ఏ కంట్రోల్ తీసుకెళ్ళిపోతుందో వద్దు, పొలిటికల్ మాత్రం వద్దు. మా ఆవిడకి చాలా ఇంట్రెస్ట్ పొలిటికల్ బ్రెయిన్ అంటే, ఎంతసేపు ఈ పార్టీ ఏంటి ఆ పార్టీ ఏంటి ఇదంతా బాగా నాలెడ్జ్ ఉంది. అందుకే వాళ్ళు కౌన్సిలర్ పోస్ట్ ఇస్తా ఉన్నారు. నేను నా ఇల్లు రంగరాజపురం ఉంచడం అంటే ఊరికే జోక్ చేసి చెప్పా, నేను సరదాగానే కంట్రోల్లో మనమే ఉంచుతాం కానీ బయట చెప్పుకోవడం అట్లా చెప్పుకుంటాం కదా, అట్లా చెప్పి నేనే వద్దని చెప్పి చేశాను. లేకపోతే ఆ రోజుల్లోనే లైఫ్ వేరే రకంగా పోయేది. సో మీకేమి రాజకీయాల ఇంట్రెస్ట్ ఏం లేదు? రాజకీయాల ఇంట్రెస్ట్ లేదని చెప్పాలి. ఒక సినిమా మన రామ సత్యనారాయణ గారి సినిమా ఏదో ఓపెనింగ్, ఏదో సాంగ్ రికార్డింగ్, ఏదో ఓపెనింగ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో చేశారు. చేస్తే అప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉప్మా కాఫీ గీఫీ అన్నీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఈ సినిమాలు చాలా చూశానండి నేను అన్నారు. నేను చెప్పా, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మీ మామగారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది, నాకు దానవీర గారిని అక్కడి నుంచే సార్ నా లైఫ్ స్టార్ట్. ఇప్పటికి ఒక 3000 సినిమాలు, అప్పుడు 3000 సినిమాలు చేశాను సార్ అంటే, ఓ చాలా గౌరవంగా ఉంది మిమ్మల్ని మీట్ అవ్వడం అని చెప్పి నా భుజం మీద చేసుకుని ఆయన స్టిల్ తీసుకున్నాను. నా ఇంట్లో ఫోటో ఉంది. అట్లా ఆ రోజుల్లోనే ఆయన నేను అది ముగించి వచ్చేటప్పుడు మీరు అప్పుడప్పుడు ఆఫీస్కి వస్తుండండి అన్నారు. మనం వెళ్ళ దాంట్లో తెలుగుదేశంలో మంచి రేంజ్ లో మంచి అనేది లేదు, ఒక పార్టీ మెంబర్ అన్నా అయి ఉండేవాడిని కనీసం. లేదండి, మంచిగా ఉండేవాళ్ళు, ఎందుకంటే చౌదరి బిడ్డ కాబట్టి మీకు బాగానే ఉండేది. అవునండి, అంతే కదా. అవునండి. సో మీరు ఎస్టాబ్లిష్డ్ చౌదరి అనేది ఇండస్ట్రీలో తెలుసు, అందరూ తెలుసు, అందరూ బాలయ్య బాబు అందరికీ తెలుసు, అందరూ తెలుసు. కాకపోతే నేను వచ్చిన కొత్తలో ఎవరికి తెలియదు. ఓకే. నేను ఏ క్యాస్ట్, ఎవరు నన్ను వచ్చి మీరు ఏం క్యాస్ట్ అండి, మీరేంటి అని అట్లా వేషాలు ఎవడవలేరు. నా దగ్గర ఉన్న వర్త్, నా పర్సనాలిటీ. ఆ రోజుల్లో నేను చెప్పులు కుట్టుకునేవాడినన్నా కూడా నన్ను తీసుకెళ్ళి వేషం వేయించేవాడు, నా దగ్గర ఉన్న వర్త్. అట్లా జరిగిపోయింది. ఎప్పుడు ఇది అంతా బయటపడిందంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఆ రోజుల్లో మనకు తెలుసు, మన వాళ్ళే ఉన్నారు అందరూ అనేది తెలుసు. మనకు అప్పుడు ఆ పట్టింపు లేదు. కారణం ఏంటంటే నేను క్యారెక్టర్ రోల్స్ చేసేటట్టయితే నాకు ఆ మైండ్ అక్కడికి వెళ్ళేది. నేను చేసేది యాక్షన్ కాబట్టి డైలీ దెబ్బలు గిబ్బలు కొట్టుకుని వెళ్ళేప్పుడు ఆ టైంలో నా క్యాస్ట్ చూసి అది లేదు మనకి. ఇక్కడికి వచ్చి మనం ఎప్పుడైతే క్యారెక్టర్స్ చేయడం మొదలెట్టామో అప్పుడు కొంచెం ఇండస్ట్రీ మన గురించి ఆలోచించే దశకి వెళ్ళింది. ఫలానా వారు ఏంటి అంటే ఇప్పుడు టక్కన కనిపించగానే మీరేంటండి అదండి అంటే, ఇప్పుడు మా బాబురావు తెలుసు, అందరికి తెలుసు, యజ్ఞం డైరెక్టర్ గారు అదే. కొంతమందికి అట్లా తెలిసి ఒక క్లోజ్నెస్ అనేది వచ్చింది. తర్వాత ఓ రోజు వైభవ్ అని చెప్పి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, తెలుసు. అతను ఓ రోజు కంట్రీ క్లబ్లో కూర్చొని, నేను ఒక ఎన్ఆర్ఐ పార్టీతో కూర్చొని మందు కొడుతున్నా. అక్కడ వైభవ్ వాళ్ళ ఎవరో డైరెక్టర్తో ఉన్నాడు. సడన్గా వచ్చి అన్న అని చెప్పి పలకరించాడు. అప్పుడు మా ఫ్రెండ్ ఏం చెప్పాడు, ఆయన కూడా ఇక్కడికి రమ్మని చెప్పొచ్చు కదా, మనమే చూసుకుందాం బిల్లు అని చెప్పి. లేదు ఆయన రాడండి, అట్లా ఆయన సెటప్ అయిందే అని చెప్తుండగానే ఆయన వచ్చి కూర్చున్నాడు. కూర్చొని, సార్ మీరు చాలా పొరపాటు చేస్తున్నారు సార్. ఏం పొరపాటు చేశాను సార్? ముందు ఆ రంగరాజు అనేది తీసేయండి సార్, విజయ రంగరాజు. నేను కో డైరెక్టర్గా ఒక 7 సినిమాలు మిమ్మల్ని కట్ చేశాను అన్నాడు. అవునా సార్, దేనికి సార్ అన్న? మీరు రాజులు అని చెప్పేసి కట్ చేశాను సార్ నేను. మీరు చౌదరి అని లేట్గా తెలిసింది నాకు. మీ ఇంటి పేరు వీరమచ్చన్ అంటే కదా. అవును సార్ అన్న. మీ ఇంటి పేరే ఒక లెవెల్ సెటప్. ఇంత ఉండి మీరు ఇండస్ట్రీలో వెనకబడిపోయారు, చాలా బాధగా ఉంది నాకు. ముందు ఆ రాజు అనేది తీసేయండి అంటే నేను చెప్పాను, నేను పెట్టుకోలేదు, నేను అది భైరవ దీపంలో నా పేరు ఆల్రెడీ రాజ్ కుమార్ అనేది తెలుసు. యాక్చువల్ నా ఒరిజినల్ పేరు బాబురావు చౌదరి. అందరికి తెలిసింది బాబురావు చౌదరి. మన సర్కిల్, మన ఫ్రెండ్స్, పాత వాళ్ళందరికీ బాబురావు చౌదరి నా పేరు. బాబురావు అని పిలిచేవాళ్ళు. తర్వాత నేను సినిమాకి వచ్చిన తర్వాత రాజ్ కుమార్ అని పెట్టుకున్నా. మీరు పెట్టుకున్నారు? నేను పెట్టుకుని అదే జరిగింది. భైరవ దీపం టైంలో డైరెక్టర్ వెంకటరామరెడ్డి గారు, సంగీతం గారు అందరూ కూర్చొని, సార్ ఆ రాజ్ కుమార్ అనేది ఆ ఫైట్ ఇది ఫోకస్ అవుతుంది, అది వద్దు మనకి, ఎందుకంటే మీరు వేసేది ఎస్వి రంగారావు వేషం కాబట్టి కొత్త వ్యక్తిలాగా మీరు మళ్ళీ నూతన నటుడిలాగా మీరు పరిచయం అవ్వాలి,
మీ పేరు మారుద్దాం అనుకుంటున్నాను, మార్చండి అన్న. విజయ ప్రొడక్షన్ నుంచి ఒక నూతన విలన్ని పరిచయం చేస్తున్నాడు విజయ. మీరు వేసే వేషం ఎస్వి రంగారావు వేషం కాబట్టి రంగా. ఆల్రెడీ మీ పేరు రాజ్ కుమార్ ఉంది, విజయ రంగరాజు అని నామకరణం చేశారు. అక్కడి నుంచి నా పేరు విజయ రంగరాజుగా మారిపోయింది. ఆ విజయ రంగరాజు అని మారిన తర్వాత మనకు ఒక గౌరవం, ఒక పద్ధతి. మనతో మాట్లాడేటప్పుడే ఈయన పేరేంటి, విజయ రంగరాజు. విజయ రంగరాజు, అది కొంచెం రెస్పెక్ట్ అనేది కొంచెం పెరిగింది. కానీ దాని పక్కన చౌదరిని యాడ్ చేసుకుంటే ఇంకా అదిరిపోయేదేమో. ఏమో మరి, అది ఈ రోజు కూడా నన్ను రాజులు అనుకుంటున్నారు. అవునా? నేను ఒక సినిమా చేశా, అది మన దానికి కారణం నేను చెప్పనా, బాపిరాజు గారు అంటారు కదా, అవును, అలా మీసాలు పెంచడం. అది ఈ సినిమా కోసం పెట్టాను. ఇప్పుడు జాంబీ రెడ్డికి నేను ఆల్రెడీ గడ్డమే, ఎప్పుడు గడ్డం ఉంటుంది. ఓకే, యజ్ఞం సంగతి వదిలేండి, అది మీసాలు పెంచింది, దానికోసమే పెట్టింది. గడ్డం ఉండేది, అది వాళ్ళు చూసి సార్ గడ్డం కుదరదు సార్, అది తీసేయండి సార్. ఇప్పుడు పెట్టుడా ఒరిజినల్? ఒరిజినల్ సార్. ఏంటి సార్ మరి, అది పంట కోతకొచ్చిన వరి ఇదే డైలాగ్ ఒక యాంకర్ అడిగారు. అవునా? అదేంటి సార్ మీకు అప్పుడు గడ్డ ఉండేది, పైన ఎంత కింద కింద ఇంత ఇదిగా ఉంది, పైన అసలు ఏమీ లేదు అది ఇది అంటే, అది 4 fathers నుంచి వచ్చిందమ్మా, పైన ఏముండదు, కింద మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది అన్న. ఆవిడ నవ్వేసింది. సార్ నేను అవన్నీ అంత లోతుగా వెళ్ళలేదు సార్ అంటుంది ఆవిడ. సరే, అట్లా ఈ సినిమా కోసం పెట్టిన గెటప్. ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమా చేశాను నేను, అది దానికి మళ్ళీ గడ్డం కావాలి. అది ఇప్పుడు ఆ షూటింగ్ రెడీ అంటే మళ్ళీ పెరిగితే పర్వాలేదు, లేదంటే వాళ్ళు అతికించుకోవాల్సింది. బాగుంది. చలపతిరావు గారు మీరు సమకాలికలా? ఆయన నాకంటే సీనియర్ అండి. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడే ఆయన సినిమాలు చూశాను. రైతు బిడ్డ, అప్పట్లోనే ఏదో ఆఫీసర్ క్యారెక్టర్ ఏదో చేశాడు. అప్పటి నుంచే ఇది మన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళం. నేను చలపై పొద్దున పెద్ద ఆయన ఇంట్లో ఫస్ట్ 5:30కి ఫస్ట్ నేనే ఉండేవాడిని, తర్వాత వచ్చేవాడు చలపతిరావు. ఫస్ట్ వ్యక్తి నేనే, ఎన్టీఆర్ దగ్గర. ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఆయన కాళ్ళకు నమస్కారం చేయడం, ఇండస్ట్రీలో కాదు బయట కాదు ఎవరికి కూడా నేను కాళ్ళకు నమస్కారం చేసిన లేదు. రామారావుకి మాత్రం నమస్కారం చేయదగ్గ వ్యక్తి కాబట్టి ఆయనకి మాత్రం చేసేవాడిని. ఆయన దగ్గర ఆయన సినిమాలు చేస్తున్నప్పుడు అయినా సరే, ఆయన ఎక్కడ కనిపించినా సరే, ఏ ఫంక్షన్లో కనిపించినా ఫస్ట్ వెళ్ళి కాళ్ళకు నమస్కారం. మంచి గుర్తింపు మనకి. ఒక 3 నెలల తర్వాత అడిగాడు ఆయన, మీరు ఎవరు అనేసి. 3 months ఆయన ఇంటికి వెళ్తూ ఉంటే కాళ్ళకు నమస్కారం చేయటం, దూరం జరిగిపోవడం. 3 months తర్వాత మీరు ఎవరు, ఏ ఊరు, ఏంటి అన్ని అడిగి ఓకే అని చెప్పి, అప్పుడు నందమూరి ప్రసాద్ ఉండేవాడు ఆయన దగ్గర పిఏగా. ఆయన పిలిచి ఇతన్ని హైదరాబాద్ కాంట్రాక్ట్ సైన్ చేసి తీసుకెళ్దాం అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. 9 months కాంట్రాక్ట్. అప్పుడే చెప్పేశారు, మీ ఏ వేషం పడితే ఆ వేషం వేయాలి. డైలాగ్ ఉంటే డైలాగ్ ఉంటుంది, డైలాగ్ లేదంటే లేదు. మీరు డైలాగ్ ఉంటే నేను చేస్తాను అనేది అసలు నోరెత్తకూడదు. ఇది రామారావు గారికి పిచ్చ ఫ్యాన్ నేను. అందులో నేను కొంతవరకు పెరిగింది స్కూల్ స్టడీస్ ఇక్కడ ఫాతిమా స్కూల్లో చదువుకున్నా ఓ 6th standard వరకు. తర్వాత గుంతకల్ వెళ్ళిపోయా, మా మదర్ వాళ్ళ సిస్టర్ అక్కడ ఉంటున్నారు. ఫాదర్ చనిపోయారు బాంబేలో. సరే ఎందుకు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ నేను రైల్వే స్కూల్లో చదువుకున్నా, రైల్వే స్కూల్ స్టూడెంట్ గుంతకల్, రాయలసీమ. కాలేజ్ వచ్చేసి ఏసీ కాలేజ్, ఏసీ కాలేజ్ చదువుకున్నాం. అట్లా మన బండి అలా సాగిందనమాట.